या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కన్యా రాశి వారికి శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే జన్మంలో అంటే కన్యా రాశిలోనే 2 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 24 రోజులు, తృతీయ స్థానంలో 4 రోజులు, 1, 2, 3 కరెక్ట్గా వరుసగానే వచ్చేసాయండి. అంతా కలిపి 30 రోజులు. ఈ 3 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నాడు కన్యా రాశి వారికి. కాబట్టి ఇక్కడ 1లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈ విధంగా ఇక 2వ దగ్గరికి వచ్చేటప్పటికి ధనానికి లోటు ఉండదు. 24 రోజుల పాటు ఎక్కువ ధనస్థానంలోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ధనానికి లోటు ఉండదు. అలాగే వాక్ బాగుంటుంది, కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక తృతీయ స్థానంలోకి వచ్చేటప్పటికి తెలుసున్న వారు, తెలియని వారు, ఇంట్లో వారు, చుట్టుపక్కల వారు, ఉద్యోగ స్థలంలో వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా శుక్రుడు యొక్క పరిపూర్ణమైనటువంటి కృప అంతా కూడా 4 రోజులు ఈ కన్యా రాశి వారి మీద ఉంది. కాబట్టి వీరు కళల్లో ఇదిలో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా రాణిస్తారు. అలాగే సినిమా రంగంలో వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక ఇదే కన్యా రాశికి రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక 16 రోజులు, తృతీయ స్థానంలో ఒక 14 రోజులు సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానంలో సంచారం చేసే 16 రోజుల్లో అంటే ద్వితీయ స్థానం అంటే తులారాశిలో సంచారం చేసే 16 రోజుల్లో ఇక్కడ మనకి కొంచెం ధనానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఆహ్లాదం తగ్గుతుంది. ఇంకా తృతీయ స్థానంలో సంచారం చేసే 14 రోజుల్లో అందరి యొక్క సహాయ సహకారాలు తెలిసిన వారు, తెలియని వారు, చుట్టుపక్కల వారు, బయట వారు ఎన్ని చోట్ల తెలిసిన అందరి యొక్క సహకారం ఉండటం ద్వారా మనం ఒక మెట్టు పైకి ఎదగటానికి ఆర్థికంగా కావచ్చు, లేదా సంస్కారవంతంగా కావచ్చు, ఏ రకంగా ఏ విధమైనటువంటి ఫీడ్ తీసుకున్నా ఒక అందులో ఖచ్చితంగా మనకి ఒక ఇంప్రూవ్మెంట్, ఒక పెరుగుదల ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రవిగ్రహం వల్ల. అట్లాగే కుజుడు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. నేను కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. ఈ తృతీయ స్థానంలో ఉన్న కారణంగా తప్పకుండా కుజుడు కూడా మనందరి సహాయ సహకారాలు అందటము, తెలిసిన వారు, తెలియని వారు ఆ విధంగా దేనికి లోటు రాకుండా ఒంటరివాణ్ణి కాదు, నాకు చాలా మంది వెనకాల ఉన్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడితే మనిషి మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కుజుడు మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ఈ నెల రోజులు కూడా. అలాగే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే ఒక 24 రోజుల పాటు 3వ స్థానంలోను, ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు, మాట సౌమ్యంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఎప్పుడు ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో. కాబట్టి ఆయన మాట ఎప్పుడు మనకు అపకారం చేసేటప్పుడు కూడా తీయగానే మాట్లాడగల సమర్థత ఉన్నటువంటి వాడు బుధుడు. కాబట్టి ఆయన మాటలు ఎప్పుడూ తేడా రాదు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచరించి 6 రోజులు. తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం మనకి సహాయ సహకారాలు ఎవరివి అందవు. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అట్లాగే 7వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగతి కారణంగా 28వ తారీఖు వరకు ఆయన కూడా 6వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. తద్వారా శని, రాహు ఇద్దరు కూడా పోటాపోటీగా మీకు ఈ కన్యా రాశి వారికి చాలా సుఫలితాలు ఇస్తూ ఉన్నారండి. వీళ్ళిద్దరూ కూడా 6వ స్థానంలో ఉండడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు. ఎప్పటి నుంచి ఇవ్వలేకపోతున్నారు డబ్బులు, వాళ్ళ రుణం తీర్చేయలేకపోతున్నారు, వాళ్ళ పీక మీద కూర్చుంటున్నారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ నుంచి తప్పించుకుని కూడా తిరగవలసి వస్తుంది. కొన్నిసార్లు మాటలు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఒక్క దెబ్బతో మీరు తీర్చేయగలుగుతారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. అలాగే మీకు డబ్బులు అవసరం వచ్చి మీరు ప్రయత్నం చేస్తే
పిల్లవాడి చదువు గురించో, గృహం నిర్మించుకోవడం కోసమో, గృహ నిర్మాణానికి స్థలాన్ని సేకరించుకోవడం కోసమో, లేకపోతే ఇంట్లో ఏదో కారు గీరు కొనటమో, దేనికో ఒక మంచి పని కోసం మీరు లేదా పిల్లల యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించడానికో మీరు ధనాన్ని ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ధనం లభిస్తుంది. ఆ లభించినటువంటి ధనం ద్వారా మీరు దేనికైతే ఆ రుణం తీసుకున్నారో ఆ పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా శని, రాహువులు ఇద్దరు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఏకాదశ స్థానంలో దశమ, ఏకాదశి స్థానాలు మనకు గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. ఆ గురువు యొక్క సంచారం మనకి ఏకాదశి స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. దశమంలో మాత్రం కొంచెం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తుంది. ఇక వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఖర్చులు పెరిగిపోతాయి, శత్రుభయం పెరిగిపోతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతుంది, కొంతమందికి భార్య చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రాశి ఫలితాలు. ఈ రాశి ఫలితం అనేటప్పటికి మీకు ప్రపంచ జనాభా ప్రకారంగా చూసుకున్నట్టయితే 850 కోట్ల జనాభా, రాసులైతే 12. కాబట్టి ఈ 12 పెట్టి 850 కోట్ల జనాభాని భాగిస్తే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది ఈ రాశి ఫలితం. దాని 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి, అవుతుందా? అందుచేత దీనికి ఉండేది ప్రాముఖ్యత అలా చెప్పి తీసి పారేయొద్దండి. దీనికి ఉండే ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కాబట్టి ఇక్కడ మీకు ఈ 70 కోట్ల మందిలో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు కూడా ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ వస్తున్నాయి. విన్నారు కదండి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కన్యా రాశి వారికి ఈ ఏ గ్రహాలు అనుకూలత ఉన్నది, 4 గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయండి. అందుచేత వీరికి చాలా బాగుందనే చెప్పుకోవాలి. మిగతా వారి కంటే కూడా వీరికి చాలా బాగుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు, బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు, కుజుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు, రాహువు, శని ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. చేత 4 గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉండడం ద్వారా మీరు కన్యా రాశి వారికి ఈ నెలంతా బాగుందని గుండె మీద చేయి వేసుకుని చెప్పవచ్చు. మీరు ఏ పనైనా ధైర్యంగా చేయవచ్చు, ప్రారంభించవచ్చు. ఇది ఒకటి గమనించండి. ఈ విధంగా మొత్తం మీకు కన్యా రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండనే ఉంటాయి, ఉండాలి కూడా. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా కష్టాలు తప్పవు. కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్న వాటికి ఈ నవగ్రహ మంత్ర జపాలు ఏవో చేసుకోండి, శుభం జరుగుతుంది. శుభం భూయాత్. మీనరాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది. కానీ వక్రగతి కారణంగా నవంబర్ 28 వరకు వ్యయ స్థానంలో సంచారం, తదుపరి మీనరాశిలో సంచారం. ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా, జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని జరుగుతున్నది మీనరాశి వారికి అండి. అలాగే ఈ శని జన్మంలో 2 రోజులు ఉంటారు. అప్పుడు మన ప్రవర్తన, ఆలోచనలో తేడాగా ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం పెరిగిపోతుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి కలతన నష్టం అంటే భార్య నష్టం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేటువంటి అవకాశం ఉంటుంది, శత్రు భయం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు, జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు. ఇకపోతే పంచమ స్థానంలో 12 రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది. అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి 12 రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు, బుద్ధి బలం చూపించగలుగుతారు, మంచి స్నేహాలు చేస్తారు, మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో 5వ స్థానంలో. తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించజాలదు. అక్కడ భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, విద్య విషయంలోను, ఇక్కడ కొంచెం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా
ఇస్తుంది. 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు. మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతోంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7, 8, 9 స్థానాల్లో 7వ స్థానంలో 2 రోజులు. ఆ 2 రోజులు మాత్రం యోగించడు. కానీ 8లోను, 9వ స్థానంలోను అష్టమ, నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఈయనక్కడ మనకి మంచి సుఖంగా ఉండటం, మంచి మాటలు వినగలగటం, ధన లాభం రావటం, కొన్ని చోట్ల సన్మానం, మంచి పేరు ప్రఖ్యాతలు రావటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది. అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా 4 రోజులు. అక్కడ కూడా మనకి దాన ధర్మాలు, దేవుడి మీద భక్తి, దేవుడి గుడికి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దైవ దర్శనం ప్రార్థించే యోగం ఉంటూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ, నవమ స్థానాలలో జరుగుతుంది. ఇక్కడ 16 రోజులు, ఇక్కడ 14 రోజులు. ఈ ఇక్కడ అష్టమ, నవమ 2 స్థానాలలోనూ కూడా రవి యోగించజాలడు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక ఆ దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి. అలా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాన ధర్మాలు అవి చేస్తే మంచిది. అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది. కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తారు. ఈ 6 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు, అంటే కొంచెం హాయిగా ఉండటము, ధన లాభం రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, ధన విషయాల్లోనూ, సౌఖ్యం విషయాల్లోనూ, దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి. ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు. బుధుడు ఒక్క 6 రోజులు, అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి. అంచేత మనకి 2 గ్రహాలుగా మనం స్వీకరిద్దాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఎవరికి, మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది. అంచేత అయినా కంగారు పడద్దండి దీని గురించి. ఇది కేవలం గోచార ఫలితమే. జాతకము ప్రధానము. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును. అట్లాగే పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో, తక్కువ ఖర్చులో, వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేని వాడికి 20,000, 30,000, 40,000 ఖర్చు పెట్టడం. మొన్న ఒక ఆయన కుజదోషం ఏదో ఉందన్నమాట. మొత్తం తమిళనాడులో 6 గుడులు ఏవో ఉన్నాయిటండి అక్కడ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి. ఆ 6 తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నారు. మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి, ఎంత ఖర్చు, భాష ప్రాబ్లం ఉంటుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్, సెలవు దొరకాలి కదండి. అంతంత అంటే మన ఊర్లో ఉన్న ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఈయన ఒకటేనండి. తమిళనాడులో ఉన్న 6 మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు. మన హైదరాబాద్లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నానండి. నా దృష్టి కాదు, అందరి దేవుళ్ళ దృష్టిలోనూ కూడా ఒకటే. అలాంటి ఈ భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు పాలు చేయొద్దండి. ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగు రీతిగా మనం చేసుకోవచ్చు. అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి. చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాలు.